బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత, ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్ములను కాపాడుతుండాలి ఎప్పుడు. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం అన్నారు. ఏమంటాడు ఆయన? రావద్దని ఏమంటాడు బ్రాహ్మణుల్ని? తను క్షత్రియుడు, క్షాత్రధర్మం. వెళ్ళారు అరణ్యంలోకి. ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళకి దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు. వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి, నాకేది లేదని తృప్తి. అది విచిత్రం. నీకెందుకు అసంతృప్తి లేదు అంటే, నాకు ఇది లేదంటే అసంతృప్తి. నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు? వాడిని మీరు ఎలా ప్రసన్నుణ్ణి చేస్తారు? వాడిని ప్రసన్నుణ్ణి చేయడానికి ఏమి ఉండదు. వాడు పరమభక్తి తత్పరుడు, వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి త్రేణుపులు వస్తుంటాయి. త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలేశాను అనుకోండి, మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తలుస్తుంటాడు. అది కష్టమా సుఖమా అనవసరం. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతుంటాడు. వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి రక్షించాలి. కాబట్టి ఆయన నిత్యతృప్తుడు. ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదనుకోండి, పోన్లే ఈశ్వరానుగ్రహం ఉపవాస ఫలితం లభించింది, భగవత్ స్మరణలో గడిపేద్దాం అంటాడు. మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది. బయటికి వచ్చి కూర్చున్నారు సూర్యుడిని చూస్తూ. అదేమిటండి 104 జ్వరం వస్తే సూర్యుడిని చూస్తూ కూర్చున్నారు, అలా కూర్చోకూడదు ఎండలో అన్నారు. నా జన్మలో పంచాగ్నిహోత్ర తపస్సు చేయలే, 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేయలే. చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుంటే ఎంత వేడో ఒంట్లో అంత వేడి ఉంది. ఇప్పుడు 104 జ్వరం. సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం అన్నా వస్తుంది, జ్వరాన్ని ఉపయోగించుకోవద్దు అన్నారు. ఇంకేం చేస్తారు మీరు ఆయన్ని? ఏం చేసినా తృప్తులే. వాళ్ళకి ఏం వచ్చినా ఈశ్వరుడితోటి అనుసంధానం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మడి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడికి అల్లరి లేదు, నాకేం దొరుకుతుందని ఆయనకేం బెంగలేదు. ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడవలసినటువంటి వాడు క్షాత్రధర్మం ఉన్న ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను? రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టాను అని. అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షుల్ని అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచి అన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి సృష్టి జరిగినప్పుడు. ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు, ప్రతి పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.